తిరుపూర్లో జరిగే మోస్ట్ కామన్ స్కామ్ ఏంటో మీకు తెలుసా? హాయ్ గైస్, వెల్కమ్ యూ టు ద తిరుపూర్ క్లాతింగ్ స్కామ్ సిరీస్ పార్ట్ 1 శాంపిల్ అయితే చాలా బాగా ఉంటుంది. ప్రీమియం ఫ్యాబ్రిక్లో ఆ స్టిచ్చింగ్ ఆ ఫినిషింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నువ్వైతే మస్తు ఖుషి అవుతావు శాంపిల్ చూసి. కానీ బల్క్ ఆర్డర్ రిసీవ్ చేసుకున్నాక సీన్ అంతా రివర్స్ అవుతుంది. జిఎస్ఎంలో తేడా ఉంటుంది, కలర్ అనుకున్నట్టు రాదు, ఫినిషింగ్ అయితే చీప్గా ఉంటుంది, ప్రింట్ క్వాలిటీ అయితే అధ్వానంగా ఉంటుంది, మనం అనుకున్న డిజైన్ యాస్టీస్గా రాదు. ఇదంతా చూసి నీ మనసులో మెదిలే ఒకే ఒక పాట, మరి ఇదంతా జరగకుండా ఎలా అని అంటే దీనికైతే సర్టెన్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఒక 5 రూల్స్ అయితే మీరు స్ట్రిక్ట్గా ఫాలో కావాలి. అదేంటంటే ప్రొడక్షన్ స్పెసిఫికేషన్ షీట్, దీన్నే స్పెక్ షీట్ అని కూడా అంటారు. రెండోది ఏంటంటే ప్రొడక్షన్ శాంపిల్ ఏదైతే మనకు ప్రొడక్షన్లో జరుగుతుందో ఆ శాంపిల్ని తెప్పించుకోవాలి. మూడోది ఏంటంటే పెయిన్ మైల్ స్టోన్స్ అంటే ప్రొడక్షన్ స్టార్ట్ అయినాక కొద్ది వరకు అట్లా చేసుకోవాలి. నాలుగోది ఏంటంటే పెనాల్టీ టర్మ్స్ అంటే ఏంటంటే నీ స్పెక్ షీట్ కి తగ్గట్టుగా వాళ్ళు నీకు ఇయ్యనప్పుడు వాళ్ళకు నువ్వు ఇచ్చే పేమెంట్ లో కట్ ఆఫ్ చేయడం లాంటివి మాట్లాడుకోవాలి. అంటే థర్డ్ పార్టీ క్వాలిటీ చెక్ బిఫోర్ డిస్పాచ్. ఇదేంటంటే ఒక థర్డ్ పార్టీ క్వాలిటీ చెక్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని బిఫోర్ డిస్పాచ్ ముందు మనం పంపించుకొని చెక్ చేసుకోవచ్చు. ఈ టాపిక్స్ మీద మీకు ఫుల్ వీడియో కావాలంటే ఫుల్ వీడియో అని అయితే కామెంట్ చేయండి, నేను ఒక ఫుల్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.